మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. బాప్తిసం పొంది ఉండాలి, చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగి ఉండాలి, బైబిల్ విద్యా బోధన పొంది ఉండాలి, దేవునిలో ప్రార్థించాలి, దేవుని నమ్మాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు మాట్లాడాలి. ఇవన్నీ మీ జీవితాల్లో జరుగుతున్నాయా? ఎందుకంటే దేవుని కోసం కదా పుట్టాం మనం. భూమి మీద మన కోసం బతుకుతున్నాం. తేడా ఆలోచించండి. మీ పుట్టుకతోనే మారిపోయింది. దేవుని కోసం తల్లిదండ్రుల గర్భం ద్వారా భూలోకములో నిలబెట్టబడిన నీవు అమ్మ నిలబెట్టదు, నాన్న నిలబెట్టడు. నీ తల్లి గర్భంలో దేవుడు నిలబెడితే బయటకు వచ్చిన నీవు దేవుని మర్చిపోయి లోకంలో మునిగిపోయి ఎవరి కోసం బ్రతుకుతున్నావో తెలియక అల్లాడితూ తిరుగుతున్నావు. నువ్వు ఎలా వెళ్తావు పరలోకం?